హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా డిప్రెస్డ్, చాలా సాడ్‌గా ఉన్నా. అదేమైందో తెలీదు గానీ 2024లో స్టార్ట్ అయింది. 2025కి అదొక పీక్స్ లెవెల్‌కెళ్ళిపోయింది. ఈవెన్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ కూడా చేయలేకపోతున్నా నేను. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందరికి ఉండేటివే. సో, నాకు కూడా అలాంటివే అనుకోని కొంచెం చిల్ అవుదామని ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చి 3 డ్రాప్స్ బార్ అండ్ కిచెన్. ఇది పట్టణగేరిలో ఉంది. ఆల్మోస్ట్ 5th ఫ్లోర్. ఎంట్రన్స్‌లో డ్రింక్స్, లిక్వర్ అన్ని పెట్టారు. బట్ వాటన్నిటికి మనం చాలా దూరంగా ఉంటామని మీకు తెలుసు. నేను ఇలాంటి రెస్టారెంట్‌కి ఇదే ఫస్ట్ టైం రావటం. ఎంట్రన్స్‌లో 2 పెద్ద స్క్రీన్‌లేశారు. రెండిట్లో ఒక దాంట్లో క్రికెట్, ఇంకొక దాంట్లో వచ్చి కబడ్డీ జరుగుతుంది. మెనూ చూశాను. దాంట్లో ఏమేమో నేమ్స్ ఉన్నాయి. అవన్నీ నాకేం తెలీదు. డైరెక్ట్‌గా వచ్చి చూశాను. అన్నీ కాస్ట్లీ ఐటెమ్స్. దాంట్లో ఒక విచిత్రమైన నేమ్ ఉంది. సెక్స్ ఆన్ ద బీచ్ అనేసి. అదేంటని అడిగాను. అది ఒక కైండ్ ఆఫ్ కాక్టైల్ అని చెప్పారు. నేనైతే కాక్టైల్స్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో, ఫస్ట్ టైం టేస్ట్ చేసిన చాలా బ్యాడ్‌గా ఉండింది టేస్ట్. నా వల్ల కాదు ఇది కంప్లీట్ చేయడం అనిపించింది. దాంతో పాటు ఊర్జా అనేసి ఒక ఎనర్జీ డ్రింక్ ఆర్డర్ చేసినాం. అది ఓకే. అది నాకు ఆల్రెడీ తెలుసు. బట్ అది కాక్టైల్ కాదు, లిక్వర్ కాదు. అదొక కైండ్ ఆఫ్ ఎనర్జీ డ్రింక్. అది బాగుండింది. బట్ కాక్టైల్ కొంచెం కూడా ఇష్టం కాలేదు. దాంతో కంపేర్ చేస్తే ఊర్జానే బెటర్ అనిపించింది. స్టఫ్ వచ్చి ఎగ్ చిల్లీ ఆర్డర్ చేసినాం. యావరేజ్‌గా ఉండింది. ఈ కాక్టైల్ తాగడానికి బాగలేదు కానీ ఇలా ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని ఇట్లా షోకేస్ చేసి వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఫుడ్ వచ్చి ఎగ్ న్యూడిల్స్ ఆర్డర్ చేసినాం. ఎస్పెషల్లీ నేను స్పైసీ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తా. సో, ఆర్డర్ చేసేటప్పుడు నేను చెప్పిన కొంచెం స్పైసీ ఇవ్వండి అనేసి. తింటున్నప్పుడు ఫుడ్ అంత టేస్ట్‌గా ఉందనిపించలేదు. ఇంకొంచెం స్పైసీ ఉంటే బాగుండనిపించింది. ప్లస్ సాల్ట్ కూడా చాలా తక్కువ ఉండింది అనిపించింది. నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అయినా కానీ ఓకే. నాకైతే ఈ హోటల్‌లో కాక్టైల్, ఫుడ్, ఈవెన్ ఎగ్ చిల్లీ ఏది నచ్చలేదు. పక్కనే డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.